ఒక పేషెంట్ ఒక 20 డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. తను ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. తన సమస్య ఏంటంటే తనకు ఎక్కువగా నాకు పక్షవాతం వస్తదేమో, నా కాళ్ళు చేతులు పడిపోతాయనే ఆలోచనలు అదుపు లేకుండా వచ్చేటివి. దాంతో పాటుగా ఎక్కువగా గుండె దడ, భయము, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడము, తొందరగా వీక్ అయిపోవడం, బలహీనంగా అనిపించడం, ఇలాంటి ఆలోచనలు ఎక్కువొచ్చేసరికి తను కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేది. సో చాలా చోట్ల చూపించారు, అన్ని రకాల టెస్టులు చేపించారు. ఆ టెస్టులన్నీ టెస్టులు నార్మల్ ఉండేసరికి ప్రాబ్లం ఏమై ఉంటుందని ఇంకా భయం పెరిగింది. సో ఇలా ఉండేసరికి ఇంట్లో వాళ్ళు దిష్టి తీపించిన, దించి పోసుకోవడం లాంటివి చేసినా తన మైండ్లో ఆలోచనలు ఆగలేదు, భయం ఏమాత్రం తగ్గలేదు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు నా పేరు చెప్పేసరికి నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చాక తను డీటెయిల్గా అసెస్ చేశాక తనకున్న సమస్య ఏంటంటే ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్. ఈ కండిషన్ను హెల్త్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. వీళ్ళేంటంటే ఎక్కువగా లేని సమస్యను, లేని రోగాన్ని ఉందనుకొని, వస్తే ఏమైపోతుంది అనుకొని ఆలోచనలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఆమెను డీటెయిల్గా తన ఫ్యామిలీ డీటెయిల్స్, తన పర్సనల్ డీటెయిల్స్, తనకున్న అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇవన్నీ అసెస్ చేసి తనకు కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ చేశాను. తను ఇప్పుడు చాలా బాగుంది, తన లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తుంది. సో తనలో మార్పును చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ హెల్త్ యాంగ్జైటీతో చాలా మంది లేని రోగము ఉందనుకొని ఎక్కువగా ఆలోచనలతో సతమతం అవుతుంటారు. ఈ హెల్త్ రిలేటెడ్ సమస్యలతో ఆన్లైన్ లో ఇంకా చాలా మంది ChatGPTలో ఎక్కువ తెలుసుకొని నిజంగానే ప్రాబ్లం ఉందనుకొని చాలా మంది ఇబ్బందికి గురవుతుంటారు. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యతో ఇబ్బందికి గురవుతుంటే, బాధపడుతుంటే మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి. డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్.